సోలార్ ఏసీ గురించి ఎప్పుడైనా విన్నారా? సోలార్ ఏసీ అంటే ఏంటి? ఇవి ఎలా పని చేస్తాయి? ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. నా పేరు మంజు. మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు. ఈ వేసవిలో వేడి తాళలేనిదిగా మారింది. అందుకే ఎయిర్ కండీషనర్ల డిమాండ్ పెరిగిపోయింది. కానీ, ఏసీ వేసుకున్నాక వచ్చే కరెంట్ బిల్లులే చాలా మందిని వెనక్కి తొక్కేస్తున్నాయి. సాధారణంగా ఒక ఏసీ ధర 35,000 రూపాయలు ఉంటుంది. కానీ, నెలకు కరెంట్ బిల్ 5,000 రూపాయలు నుండి 6,000 రూపాయలు వరకు వస్తుంది. అందుకే ఏసీ కొనడానికి అందరూ భయపడతారు. అయితే దీనికి బెస్ట్ సొల్యూషన్ సోలార్ ఏసీ. అసలు ఈ సోలార్ ఏసీ అంటే ఏమిటి? సోలార్ ఏసీ అంటే సూర్యుడి నుంచి వచ్చే శక్తిని ఉపయోగించి పనిచేసే ఎయిర్ కండీషనర్. ఇది రెండు రకాలుగా లభిస్తుంది. ఓన్లీ సోలార్ ఏసీ అంటే డైరెక్ట్ గా సౌర శక్తితో నడిచేది. హైబ్రిడ్ సోలార్ ఏసీ అంటే సౌర శక్తితో పాటు కరెంట్తో కూడా నడుస్తుంది. మీరు షాపు, ఆఫీస్, స్కూల్లో ఉపయోగించాలంటే ఓన్లీ సోలార్ ఏసీ సరిపోతుంది. మీ ఇంటి కోసం అయితే హైబ్రిడ్ సోలార్ ఏసీ బెస్ట్. రాత్రి సమయంలో సూర్యశక్తి లేనప్పుడు కరెంట్తో పనిచేస్తుంది. సోలార్ ఏసీ ఎలా పనిచేస్తుంది? సోలార్ ప్యానెల్ నుంచి వచ్చే డీసీ పవర్ తో డైరెక్ట్ గా ఏసీ నడవచ్చు. లేదా ఇన్వర్టర్ ద్వారా ఏసీ పవర్ గా మార్చి నడిపించవచ్చు. సోలార్ ఏసీ వాడడం వల్ల లాభాలు ఏంటి? కరెంట్ బిల్లులు చాలా తగ్గిపోతాయి. ఈ ఏసీ ఒకసారి పెట్టించుకుంటే పలు సంవత్సరాల వరకు కరెంట్ బిల్లు సేవ్ అవుతుంది. ఇంట్లో సపరేట్గా కరెంట్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సోలార్ ఏసీ ప్రైస్ చూస్తే 1 టన్ సోలార్ ఏసీ 46,000 రూపాయలు. 1.5 టన్ సోలార్ ఏసీ 52,000 రూపాయలు. సోలార్ ఏసీ కొనే ముందు ఇవి గుర్తు పెట్టుకోండి. పవర్ రిక్వైర్మెంట్ మీ గది పరిమాణాన్ని బట్టి 1 టన్ లేదా 1.5 టన్ ఎయిర్ కండీషనర్ ఎంచుకోండి. బ్యాటరీ బ్యాకప్ రాత్రి కూడా ఏసీ నడిపించాలంటే 200 mAh కెపాసిటీ గల 4 బ్యాటరీలు అవసరం. సోలార్ ప్యానెల్తో ఇన్వర్టర్ ఏసీ నడుస్తుందా? అవును. మీరు ఇప్పటికే ఇంట్లో ఇన్వర్టర్ ఏసీ ఉపయోగిస్తున్నట్లయితే ప్రత్యేకంగా సోలార్ ఏసీ అవసరం లేదు. మీరు కేవలం మీ అవసరానికి తగినంత సోలార్ ప్యానెల్స్ మాత్రమే ఇన్స్టాల్ చేయాలి. ఉదాహరణకు 1 టన్ ఇన్వర్టర్ ఏసీ రోజుకు 15 గంటలు నడిపితే సుమారు 10 యూనిట్లు కరెంట్ ఖర్చవుతుంది. దానికి 2 కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ సరిపోతాయి. ఎక్కువ యూనిట్లు కావాలంటే 3 కిలోవాట్ లేదా 5 కిలోవాట్ సోలార్ సిస్టమ్ అవసరం. ఒకసారి పెట్టుబడి పెడితే ఇంకెప్పటికీ కరెంట్ బిల్లు ఉండదు. ఫైనల్ గా సోలార్ ఏసీ వాడండి. డబ్బు, ఇంకా పవర్ రెండింటినీ సేవ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.